Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5th క్లాస్ తెలుగు యూనిట్ 4 జయ గీతం సాధన పత్రాలు ఏ విధంగా రాయాలో చూద్దాం. సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చినారు. చూడండి, కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు. సంపత్ చాలా తెలివైన విద్యార్థి, చదువులో ముందు ఉండేవాడు అనే పేరా ఇచ్చినారు. ఆ పేరాకు సంబంధించిన కింది క్వశ్చన్స్ కి ఆన్సర్లు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సంపత్ ఎందుకు బడి మాని పనిలో చేరాడు అని ఇచ్చినారు. దాని జవాబు, కుటుంబ పరిస్థితి బాగలేకపోవడం వల్ల సంపత్ చదువు మానేసి పనిలో చేరాడు అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఉపాధ్యాయులు మరియు అధికారులు ఏమి గమనించారని ఇచ్చినారు. దీని జవాబు, సంపత్ బాల కార్మికుడిగా పనిచేస్తున్న పరిస్థితిని వారు గమనించారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సంపత్ ఏమి నిరూపించాడు అని ఇచ్చున్నారు. దీని జవాబు, చదువు వల్లనే జీవితం మారుతుందని సంపత్ నిరూపించాడు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, సంపత్ జీవితం గురించి చదివారు కదా, అధికారులు సంపత్ ను పని నుండి ఇడిపించకపోతే ఏమై ఉండేది అని ఇచ్చున్నారు. దీని జవాబు, అతను చదువుకు దూరమై బాల కార్మికుడిగా ఉండిపోయేవాడు, తన జీవితాన్ని మార్చుకునే అవకాశం కోల్పోయేవాడు అని రాయండి. నెక్స్ట్ చూడండి, కింది పేరాను చదవండి అని ఇచ్చున్నారు. ఇక్కడ విమల అనారోగ్యంతో బాధపడుతుందని పేరా ఇచ్చున్నారు. పిల్లలు పై పేరాను చదివారు కదా, విమల విషయంలో ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వహించారో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య శాఖ వారు అని ఇచ్చున్నారు. తల్లిదండ్రుల దగ్గర విమల ఆరోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేశారు అని రాయండి. ఉపాధ్యాయుల దగ్గర విమల ఆరోగ్య విషయం ఆరోగ్య శాఖకు తెలియజేశారు అని రాయండి. ఆరోగ్య శాఖ వారు ఆరోగ్య కార్యకర్తలను పంపించి విమలను చూసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లేలా చేసి చికిత్స అందించారు అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 2 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చినారు. చూడండి, కింది లేఖను చదవండి, ప్రశ్నలకు తయారు చేయండి అని ఇచ్చినాడు. ఇక్కడ ప్రియమైన శంకరం అనే నేను బాగా చదువుతున్నాను అనే లేఖ ఇచ్చున్నారు. ఉదాహరణకు, సురేష్ పిల్లలకు ఏమి ఇచ్చాడని ఇచ్చాడు. అదేవిధంగా సురేష్ చిన్నతనంలో ఎలాంటి ఆటంకాలు అవమానాలు ఎదుర్కొన్నాడు అని రాయండి. సెకండ్ క్వశ్చన్, సురేష్ ఎవరిని పూర్తిగా తీసుకొని చదువుకున్నాడు అని రాయండి. థర్డ్ వన్, సురేష్ పుస్తకాలు చదివితే ఏమి వస్తుందని చెప్పాడు అని రాయండి. నెక్స్ట్ చూడండి, పేరాలోని ఆత్మవిశ్వాసం కలిగించే మాటలు గుర్తించి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ అందరూ పుస్తకాలు బాగా చదవాలని, పుస్తకాలు చదివితే మంచి నడవడిక వస్తుందని, అంబేద్కర్ లాంటి గొప్పవారిని గురించి తెలుసుకోవాలని చెప్పిన మాటలు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయి అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 3 పదజాలం ఇచ్చున్నాడు. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనే పేరా ఇచ్చున్నారు. 1 చూడండి, పేరాలోని సరళ అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అని ఇచ్చున్నాడు. ఇక్కడ నా, మా, ఈ, తా, రా అనే పదాలు ఇచ్చున్నాడు. తర్వాత హ, త, క అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఉదాహరణకు నటన అని ఇచ్చున్నారు. నెక్స్ట్ నది, మనిషి, హిమం, తల్లి, కలం అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. సొంత వాక్యం వచ్చి నది చాలా అందంగా ప్రవహిస్తుంది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పేరాలోని గుణిత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ జి, తే, వి, గి అనే పదాలు ఇచ్చున్నారు. ఇక్కడ బి, పి, దు, టి, వి, లి అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణకు జీతం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ జీవితం, తేనె, పుస్తకం, గీతం అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సొంత వాక్యం జీవితం ఎంతో విలువైనది అని రాయండి. నెక్స్ట్ చూడండి, పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ భ, నా అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ మా, ట, లి అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాల్లో ఉండేలా పదాలు రాయండి అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఉదాహరణకు పబ్బం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ అమ్మ, నాన్న, ఇబ్బంది, పట్టుదల అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సొంత వాక్యం పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ప్రభుత్వం అని రాయండి. ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది అని రాయండి. నెక్స్ట్ స్ఫూర్తి అని రాయండి. అంబేద్కర్ జీవితం నాకు స్ఫూర్తి ఇస్తుంది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 4 పదజాలం ఇచ్చున్నారు. చూడండి, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అని ఇచ్చున్నారు. 1 చూడండి, పంకమును
మదించి మహికి అని ఇచ్చున్నారు. ఇక్కడ మందించి అనే పదానికి అండనిచ్చుతున్నారు. దాని అర్థము భూమికి అని రాయండి. సెకండ్ వన్ చూడండి. మనిషిగా బ్రతుకుటే మహితమన్నా అని ఇచ్చున్నారు. ఇక్కడ మహితమన్న పదానికి అండర్లైన్ చేస్తున్నారు. మహితమన్న పదానికి అర్థము గొప్పది అని రాయండి. థర్డ్ వన్ దుఃఖశాంతి తదాగదా అని ఇచ్చున్నారు. ఇక్కడ తదాగదా అనే పదానికి అర్థము గౌతమ బుద్ధుడు అని రాయండి. ఫోర్త్ వన్ మలిచిన కారణ జన్మ అని ఇచ్చున్నారు. ఇక్కడ కారణ జన్మ అనే పదానికి అర్థము ఒక ప్రత్యేక కార్యం కోసం జన్మించిన వాడు అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది పదాలకు అర్థాలు రాయండి. అర్థాలతో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఉదాహరణకు అంత్య అని ఇచ్చున్నారు. అంటే చివర అని రాసి ఊరి చివర పొలాలు ఉన్నాయని ఇచ్చున్నారు. అలాగే పరిమళం అని ఇచ్చున్నారు. పరిమళానికి అర్థం సువాసన అని రాయండి. సొంత వాక్యం వచ్చి పూల పరిమళం చుట్టూ వ్యాపించింది అని రాయండి. సెకండ్ పంకం అని ఇచ్చున్నారు. పంకం అంటే అర్థం బురద అని రాయండి. సొంత వాక్యం వచ్చేసి వర్షం వల్ల దారిలో పంకం ఏర్పడింది అని రాయండి. నెక్స్ట్ చూడండి. పాఠం ఆధారంగా కింది గడులను పూరించండి, పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ జా అని ఇచ్చున్నారు. జయగీతము అని రాయండి. నెక్స్ట్ జా అని ఇచ్చున్నారు. జగతి అని రాయండి. నెక్స్ట్ జా అని ఇచ్చున్నారు. జాతి అని రాయండి. నెక్స్ట్ జీ అని ఇచ్చున్నారు. జీవము అని రాయండి. నెక్స్ట్ జే అని ఇచ్చున్నారు. జేసి అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 5 పదజాలం అని ఇచ్చున్నారు. చూడండి. కింది పదం ఆధారంగా అంతాక్షరి రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ మహి, హిమం, మందార అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ రాముడు, డప్పు, పులి, లత, తల్లి అనే పదాలు రాయండి. నెక్స్ట్ చూడండి. కింది పదాలకు సరైన వాక్యాలను జత చేయండి, పూర్తి వాక్యంగా రాయండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ చూడండి. భారత సంవిధ ధర్మ పథక నిర్మాత అని ఇచ్చున్నారు. దీనికి జవాబు నవభారత రాజ్యాంగాన్ని రాసిన వారు అని ఇచ్చున్నారు. అదే విధంగా సెకండ్ చూడండి. భారత భాస్కర అని ఇచ్చున్నారు. దీని జవాబు భారతదేశానికి సూర్యుని వంటి వారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. దుఃఖశాంతి తదాగత అని ఇచ్చున్నారు. దీని జవాబు భారతదేశాన్ని భాషింపజేసిన వారు అని రాయండి. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. భారత సంవిధ ధర్మ పథక నిర్మాత అంటే నవభారత రాజ్యాంగాన్ని రాసిన వారు అని ఇచ్చినారు. అదే విధంగా భారత భాస్కర అంటే భారతదేశానికి సూర్యుని వంటి వారిని అర్థం అని రాయండి. నెక్స్ట్ చూడండి. దుఃఖశాంతి తదాగత అంటే గౌతమి బుద్ధునిలా దుఃఖం నశింపజేసినారు అని అర్థం అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది చరణాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. వేదాలను శోధించి వేదాంతము నదిగమించి అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ బి పరిశీలించి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ మనిషిగా బ్రతుకుటే మహితము అన్న మహాశయ అని ఇచ్చున్నారు. ఇక్కడ మహితము అంటే ఆప్షన్ ఏ గొప్పతనము అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 6 స్వీయ రచన అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అంధాకారం అంటే ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు అంధాకారం అంటే చీకటి అని రాయండి. సెకండ్ వన్ కవి వేటిని రూపుమాపాలని కోరారు అని ఇచ్చున్నారు. దీని జవాబు కవి అజ్ఞానం, దుఃఖం, అన్యాయం వంటి చీకట్లను రూపుమాపాలని కోరారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఎలా బతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు అని ఇచ్చున్నారు. దీని జవాబు మనిషిగా ఆత్మగౌరవంతో సమానత్వంతో జీవించడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పారు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మీ తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావని ఇచ్చున్నారు. దీని జవాబు అతనికి అర్థం కాని పాఠాలను సులభంగా వివరించి సందేహాలను నివృత్తి చేసి అవసరమైనప్పుడు కలిసి చదివేలా సహాయం చేస్తాను అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు, దానికి నీవు ఏం చేస్తావని ఇచ్చున్నారు. దీని జవాబు భవిష్యత్తులో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అందుకు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి అవసరమైన విద్యను పూర్తి చేస్తాను అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి రాయండి అని ఇచ్చినారు. దీని జవాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించాడు. ఈయన చిన్నతనంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం కృషి చేశారు అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 7 భాష్యాంశాలను ఇచ్చున్నారు. చూడండి. కింది వాక్యంలో విశేషణాంశాలు గుర్తించి కింద గీత గీయండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి. రాము పెద్ద పుస్తకం తెచ్చాడు అని ఇచ్చున్నారు. దీంట్లో విశేషణం వచ్చేసి పెద్ద అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వైభవ్ 10 లడ్డులు ఇచ్చాడని ఇచ్చున్నారు. ఇక్కడ విశ్లేషణం వచ్చేసి 10 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ గౌరి పుల్లని చింతకాయ తిన్నది అని ఇచ్చున్నారు. దీంట్లో విశ్లేషణం వచ్చేసి పుల్లని అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ రేవంత్ ఎర్ర కారు కొన్నాడు అని ఇచ్చినారు. దీంట్లో విశ్లేషణ వచ్చేసి ఎర్ర అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది కళను సరైన విశేషణాలతో పూరించండి అని ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ చూడండి. అనుషకు డాష్ గౌను కొన్నారు అని ఇచ్చున్నారు. ఇక్కడ అందమైన అని రాయండి. నెక్స్ట్ వన్ గులాబీ డాష్ రంగులో ఉంటుంది అని ఇచ్చున్నారు. ఎరుపు అని రాయండి. నెక్స్ట్
ఈ చూడండి కింది వాక్యాలలో క్రియను గుర్తించండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. విజయ్ పుస్తకం చదివాడు అని ఇచ్చున్నాడు. ఇక్కడ క్రియ వచ్చేసి చదివాడు అని రాయండి. నెక్స్ట్ వన్ రాధ ఆసుపత్రికి వెళ్ళింది అని ఇచ్చున్నారు. ఇక్కడ క్రియ వచ్చేసి వెళ్ళింది అని రాయండి. థర్డ్ వన్ చేప నీటిలో ఈదింది అని ఇచ్చున్నారు. ఇక్కడ ఈదింది అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ శ్రీను, నందు, రాబర్ట్, రవి, వెంకటేష్ హాకీ ఆడుతున్నారు అని ఇచ్చున్నారు. ఇక్కడ క్రియ వచ్చేసి ఆడుతున్నారు అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి కింది పదాలు చదవండి, సరైన చోట క్రియాపదాలను విశేషణాలను రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ హింస వచ్చేసి నడిచింది, శ్రవ్యంగా, ఎల్లింది, వేగంగా అనే పదాలు ఇచ్చున్నారు. ఇక్కడ మమత డాష్ అన్నారు. ఇక్కడ వేగంగా అని రాయండి. నెక్స్ట్ బడి వైపుకు డాష్ అన్నారు. ఇక్కడ నడిచింది అని రాయండి. నెక్స్ట్ ప్రార్థన సమయానికి బడి లోపలికి డాష్ అన్నారు. ఇక్కడ ఎల్లింది అని రాయండి. నెక్స్ట్ విద్యార్థులు వందే మాత్రం జనగణమన మా తెలుగు తల్లికి గీతాలను డాష్ అని ఇచ్చున్నారు. శ్రవ్యంగా పాడారు అని రాయండి. నెక్స్ట్ 1 చూడండి. మా పాఠశాలలో ఎత్తైన చెట్టు ఉన్నది పై వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ సి ఎత్తైన అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. మోహన్, సంతోష్, డేవిడ్ క్రికెట్ ఆడుతున్నారు అని ఇచ్చున్నారు. పై వాక్యంలో గీత గీసిన పదం దేనిని తెలుపుతుందో గుర్తించండి అన్నాడు. దీని జవాబు ఆప్షన్ ఈ క్రియా అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత అని ఇచ్చున్నారు. ఆ చూడండి. బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ నినాదాలు వచ్చేసి బాల కార్మికత్వాన్ని ప్రతి బాలుల్ని బడికి పంపిద్దాం, బాల్యం పనికి కాదు చదువుకే, బాలల చేతుల్లో పుస్తకాలు ఉండాలి, పనిముట్లు కాదు అని రాయండి. నెక్స్ట్ ఆ చూడండి. కింది గేయాన్ని పొడిగించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ రోజు బడికి వచ్చేస్తాం, పాఠం చక్కగా చదివేస్తాం, కథలు వింటాం, పాటలు పాడుతాం, ఆటలు ఆడేస్తాం అని రాయండి. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నానని ఇచ్చున్నారు. ఆ చూడండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి అని ఇచ్చున్నారు. తప్పు చేసినప్పుడు మనుషులు సంఘర్షణలకు గురవుతున్నారు అని ఇచ్చున్నారు. సంఘర్షణ అంటే అర్థం ఘర్షణ, పోరాటానికి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ గొప్పతనం అని ఇచ్చున్నారు. గొప్పతనం అంటే పట్టుదలతో చదివి మంచి స్థాయికి చేరడం గొప్పతనం అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 వాక్యాన్ని చదవండి, విశేషాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. జయ అందంగా రాస్తుంది అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఆ అందంగా అని రాయండి. నెక్స్ట్ ఆ చూడండి. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ బాలికలకు సమాన అవకాశాలు ఇవ్వడం చాలా అవసరం అనే పేరా ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. బాలికలకు సమాన అవకాశాలు ఎందుకు అవసరం అని ఇచ్చున్నారు. దీని జవాబు బాలికలకు తమ ప్రతిభను చూపించి జీవితంలో అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు అవసరం అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. బాలుల వలె బాలికలు ఆటలు ఆడుతారు కదా, మీ బడిలో బాలికలు ఏ ఆటలు ఆడతారో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి మా బడిలో బాలికలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడుతారని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 బాలికలను మనం ఎలా చూడాలని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ సి సమానంగా గౌరవంతో అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మనం స్నేహితులతో ఆనందంగా గడుపుతాం కదా, మీ స్నేహితుల పేర్లు రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ మీ స్నేహితుల పేర్లు రాయండి. నేను ఉదాహరణకు రవి, సురేష్, మోహన్, రాజు అని రాస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ 1 మనం అందరితో ఎందుకు కలిసిమెలిసి ఉండాలి అని ఇచ్చున్నారు. దీని జవాబు అందరితో స్నేహంగా ఐక్యంగా ఉండి పరస్పరం సహాయం చేసుకోవడానికి కలిసిమెలిసి ఉండాలి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 చూడండి. మీరు ఎంతవరకు చదవాలనుకుంటున్నారు, దాన్ని సాధించడానికి మీరేమి చేస్తారని ఇచ్చున్నారు. దీని జవాబు నేను ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నాను, అందుకు క్రమం తప్పకుండా చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుతాను అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. చదువు అందరికీ సమానమేనా, ఎందుకని ఇచ్చున్నారు. దీని జవాబు అవును, చదువు అందరికీ సమానం, అది జ్ఞానాన్ని పెంచి మంచి నడవడికను కలిగించి జీవితంలో మంచి అవకాశాలను పొందడానికి సహాయపడుతుంది అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ 1 మీ చదువు గురించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఏమిటి, వాటిని మీరు వినియోగించుకుంటున్నారు అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాము, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందిస్తుంది, నేను వాటిని సద్వినియోగం చేసుకుని క్రమంగా చదువుకుంటున్నాను అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి. పేదరికంలో ఉన్న చదువును వదలకుండా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరిన వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు పేదరికంలో ఉన్నప్పటికీ చదువును వదలకుండా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరిన వారు ఎంతో ప్రశంసనీయులు. వారి పట్టుదల, కష్టపడే స్వభావం, ఆత్మవిశ్వాసం మన అందరికి ఆదర్శం. వారు ఎదురైన కష్టాలను అధిగమించి సాధించిన విజయానికి మనం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము కష్టపడి చదవాలి అని రాయండి. ఈ ప్రశ్నతో జయగీతం అనే సాధన పత్రాలు పూర్తయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ఒక జానపద కళ తోలు బొమ్మల ఆట అనే సాధన పత్రాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గాని మీకు
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.